ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. లేడీ యాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నిరంతరం ఏదో ఒక విధంగా సెక్సువల్గా హరాస్మెంట్స్ చేస్తూనే ఉంటారు అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో విన్నాం. చాలామంది లేడీ యాక్టర్లు బయటకు వచ్చి మరీ చెప్పడం జరిగింది. సో మరి రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి సింగర్ చిన్మయి గారు మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సో మరి చిరంజీవి గారు ఏం చెప్పారు, అసలు ఆమె కౌంటర్ ఇచ్చింది అంటే ముఖ్యంగా ఈ కాస్టింగ్ కౌచ్ గురించే చిరంజీవి గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని అద్దంతోని పోల్చారు. అంటే మనము ఏ విధంగా ఉంటే అదే విధంగా ఉంటుంది. మనము పని మీద నిబద్ధతతోని కంప్లీట్గా దాని మీద శ్రద్ధతోని చేస్తే ఎలాంటి తప్పుదోవలు కానీ తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడుకు సంబంధించినటువంటి ఏవి కూడా మన మీద ఆ నిందలు పడవు అనే విధంగా చిరంజీవి గారు మాట్లాడారు. సో అంతా బాగానే ఉంది. మరి చిన్మయి గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిల్లో ముందుగా స్పందిస్తారు అని చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళ గురించి ఎవరు మాట్లాడినా ఎవరేమైనా కామెంట్స్ చేసినా కూడా ముందుగా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట చిన్మయి గారు. సో ఇప్పుడు చిరంజీవి గారికి కూడా చాలా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది మీరు అద్దంతో పోలుస్తున్నారు, కానీ ఎక్కడికైనా కూడా అంటే మీరు నటించినటువంటి ఆ కాలంలో అట్లా ఉండిందేమో, కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా లేదు. ఆడవాళ్ళు ఒళ్ళు నమ్ముకుంటేనే వాళ్ళకు ఛాన్సులు ఇచ్చేటటువంటి ఒక జనరేషన్ని ఇప్పుడు మేము ఫేస్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి. అండ్ కాస్టింగ్ కౌచ్ లేకుండా ఏ ఇండస్ట్రీ కూడా లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తేనే వాళ్ళకు అవకాశాలు వస్తూ ఉన్నాయి. దానికి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఉదాహరణలు చాలామంది యాక్టర్లు కావచ్చు, లేడీస్ చాలామంది బయటకు వచ్చి చెప్పారు కూడా. అయినప్పటికీ కూడా ఈ విధంగా మాట్లాడడంలో అర్థం లేదు అనే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి మాటల్ని చిన్మయి గారు కొట్టి పడేశారు. మరి అంటే అందరూ కూడా నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇక్కడ చిరంజీవి గారి మాటలకి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అండ్ చిన్మయి గారి మాటలకి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా నమ్మకుండా కొంతమంది ఈ విధంగా మాట్లాడిన తర్వాత నన్ను కూడా ట్రోల్ చేస్తారని కూడా నాకు తెలుసు. సో మరి నేను స్వయంగా ఎదుర్కొన్నటువంటి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను అని చెప్పేసి చిన్మయి గారు కూడా కొన్ని ఉదాహరణలు చెప్పారు. తను స్టార్టింగ్లో ఒక మహిళా సింగర్ అంటే స్టూడియోలో కావచ్చు, అక్కడెక్కడ కొన్ని సందర్భాల్లో స్టూడియోలో ఉండాల్సి వస్తుంది, లేకపోతే లైవ్ ఈవెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ విధంగా మేము వెళ్ళినప్పుడు కొందరు నన్ను చాలా ఘోరంగా హరాస్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నేను స్టూడియో రూమ్లో ఉన్నాను. సో అసలు ఏం చెయ్యాలి తెలియక బయటికి రాలేను. మరి అక్కడే అంటే ఆ రూమ్లోనే ఉండి అక్కడే గడియ వేసుకున్నాను. సో పెద్దవాళ్ళు అంటే ఈ మా ప్రొఫెషన్లో ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉంటారో వాళ్ళు కలగజేసుకొని ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నేను ఆ స్టూడియో రూమ్లోనే దాక్కున్నాను. వాళ్ళ అఘాయిత్యాన్ని నేను ఫేస్ చెయ్యలేక అని చెప్పేసి తను చెప్పడం. అండ్ ఇంకొంతమంది మహిళలకి లేడీ అంటే గాయకులు జెంట్స్ ఉంటారు, అదేవిధంగా లేడీస్ ఉంటారు. సో వాళ్ళ దాంట్లో ఎట్లా అంటే వాళ్ళ దగ్గరికి ఏదో ఛాన్స్ కోసమో లేకపోతే స్టూడియో రికార్డింగ్ కోసమో దేనికోసమో వెళ్ళినప్పుడు ఒక గాయకుడు ఒక అమ్మాయి మీద హరాస్ చేయడం అంటే అది ఎంత క్రింజ్గా అంటే కొన్ని ప్రైవేట్ ఫొటోస్ని పంపించి మరి వాళ్ళని హరాస్ చేయడం అనేది నేను నా కళ్ళారా చూశాను. ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఈ ఇండస్ట్రీలో సెక్సువల్గా హరాస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ జనరేషన్ ఎట్లా అయింది, ఇప్పుడు చిరంజీవి గారి జనరేషన్లో అంటే అప్పుడు ఒక నిబద్ధతకు కానీ లేకపోతే ఒక కమిట్మెంట్కి కానీ అంటే వాళ్ళు చూపించే శ్రద్ధకి వాల్యూ ఇచ్చారేమో, కానీ ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఏదో ఒక రకంగా వాళ్ళకు కోఆపరేషన్ చేస్తేనే ఛాన్సులు వస్తున్నాయి అనే విధంగా చిన్మయి గారు మాట్లాడుతూ చిరంజీవి గారి మాటల్ని మాత్రం కంప్లీట్గా కొట్టిపారేశారు. సో ఇప్పటికీ కూడా చిరంజీవి గారికి కావచ్చు, చిన్మయి గారికి కావచ్చు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి మాటల్ని కూడా కొట్టిపారేసింది అని చెప్పేసి కొంతమంది, లేదు తను చెప్పింది కూడా కరెక్టే కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది అంటే ఇండస్ట్రీ ఎంత దూరం ఉన్నా కూడా ఇన్ని రోజుల పాటు ఉన్నా కూడా లైఫ్ లాంగ్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో వీటిని ఎప్పుడు స్టాప్ చేస్తారంటే మరి దానికి కూడా ఫుల్ స్టాప్ అనేది ఉండదు అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటారు.